హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటో కాదు, కుబేరా ఫస్ట్ రివ్యూ. ఎలా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. నా వీడియోని ఇంటికి వరకు చూడండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం. సోషల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సునీల్ నారాంగ్, పుష్కర్, రామ్మోహన్ రావు, శేఖర్ కమ్మల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్బి బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20న తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవనుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్టు, అఫీషియల్స్ రివ్యూ వివరాల్లోకి వెళితే, తెలుగు, తమిళం, హిందీ భాషలో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరాఫ్, దలీప్ తాహిల్, సయాజీ షిండే, దివ్యా డేకలే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడి తదితరులు నటించారు. ఈ సినిమాకు నికేత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఇండియా ఓవర్సీస్ మార్కెట్లో కలిసి సుమారు 400 స్క్రీన్లతో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. వీధుల్లో భిక్షాటన చేసే వ్యక్తి ఏ పరిస్థితుల్లో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎలా మారాడనే కాన్సెప్ట్తో ఈ సినిమా సోషల్ థ్రిల్లర్గా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ సినీ బిజినెస్ వర్గాల్లో అంచనాలు పెంచింది. పాటలు, టీజర్స్, గ్లింప్స్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా ప్రమోషన్స్ను నాగార్జున, రష్మిక, అనుపమ్ ఖేర్ మొదలైన ముంబైలో నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్కు ముందు ఈ సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ అధికారులు రివ్యూకు సమర్పించారు. ఇక కుబేరా సినిమాను చూసిన తర్వాత సెన్సార్ బోర్డు అధికారులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిసింది. ఈ సెన్సార్కు సంబంధించిన కాపీ సుమారు 195 నిమిషాల 77 సెకండ్లు అంటే 3 గంటల 27 సెకండ్లు అనే విషయాన్ని నిర్ధారించారు. ఈ మధ్య కాలంలో ఇంత నిడివి ఉన్న సినిమా వస్తుందనే వార్త తొలుత అన్ని వర్గాలకు షాక్ కలిగించింది. అయితే నిర్మాత సునీల్ నారాంగ్ వెల్లడించిన ప్రకారం కుబేర సినిమా 175 నిమిషాలు అంటే 2 గంటల 55 నిమిషాలను ఉంటుందన్నారు. అయితే ఈ సినిమా సెన్సార్ అయిన తర్వాత సుమారు 20 నిమిషాల నిడివిని తగ్గించారు. తాజ్ రన్ టైం ప్రకారం అన్ని రకాల ఎమోషన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ చక్కగా కుదిరాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనేది ఒక నామమాత్రమే. రిలీజ్ అయిన తర్వాత అదే టాక్ ప్రేక్షకుల నుంచి వస్తుందనే విషయంపై చిత్ర యూనిట్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కుబేర సినిమాలో ధనుష్ క్యారెక్టర్ హైలైట్గా నిలుస్తుంది. ఈ మూవీ విడుదల తర్వాత ఆయన నటన గురించి అందరూ మాట్లాడుకుంటారు. శేఖర్ కమ్ముల ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమాకు నాగార్జున, అక్కినేని స్పెషల్ అట్రాక్షన్. ధనుష్, నాగ్ పోటాపోటీగా నటించారు. రష్మిక మందన్న కెరీర్లో గుర్తుంచుకునే పాత్రను చేసింది. సెకండ్ హాఫ్లో కొంత లాగ్ ఉంటుంది. క్లైమాక్స్ వరకు కొన్ని సీన్లు సాగదీసినట్టుగా ఉంటాయి, కానీ చివరి 15 నిమిషాలు డ్రామా అన్ని లోపాలను సవరిస్తుంది అనే టాక్ సెన్సార్ రివ్యూ తర్వాత బయటకు వచ్చింది. ఈ సినిమా శేఖర్ కమ్ముల ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ గురించి ఫిల్మ్ బీట్ను ఫాలో అవ్వండి. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం అయితే మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే 20కి మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి నాగార్జున కానీ ఫ్యాన్స్ కానీ ధనుష్ గారి ఫ్యాన్స్ కానీ ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇంకా
వాళ్ళందరికీ మంచి పండుగ మూవీ అని చెప్పవచ్చు. అందుకని మీకు ఈ విషయాన్ని నేను షేర్ చేసుకున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.